So the diabetic patient and the high BP, how will it affect on infertility again? సో దీస్ డేస్ అన్లైక్ బిఫోర్ యంగ్ పీపుల్కి కూడా తొందరగానే షుగర్స్ వస్తున్నాయి, బీపీ పెరుగుతోంది, బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో జస్ట్ లైక్ ఒక ప్రాపర్ రిప్రొడక్టివ్ హెల్త్ ఉండాలి అంటే రిప్రొడక్టివ్ హెల్త్ ఈస్ బేసికలీ అ మిర్రర్ ఆఫ్ యువర్ జనరల్ హెల్త్. ఇఫ్ జనరల్ హెల్త్ బాగుంటే రిప్రొడక్టివ్ హెల్త్ ఇస్ గుడ్. సో హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి అన్కంట్రోల్డ్గా, విమెన్లో ఇట్ కెన్ లీడ్ టు రెడ్యూస్డ్ ఫర్టిలిటీ బికాస్ sometimes egg quality is not as good because బీపీ పెరుగుతుండే కొద్దీ బ్లడ్ సప్లై అనేది ఊసైడ్స్కి కాస్త తగ్గుతుంది. ఈవెన్ ఇఫ్ సచ్ విమెన్ కన్సీవ్, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మళ్ళీ బీపీ షూట్ అవ్వడం, మిస్క్యారేజెస్, ఎర్లీ డెలివరీస్, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రాబ్లం రావడం, అంటే బేబీ ఐయుజిఆర్ సరిగ్గా పెరగకపోవడం, బేబీ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. అదే మగవారిలో కూడా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ డిఎఫ్ఐ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము.